హలో స్టూడెంట్స్, అలాగే పేరెంట్స్. ఐఎమ్ విష్ణువర్ధన్, ఏ పిహెచ్డి స్కాలర్. సో నీట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అలాగే వాళ్ళ యొక్క పేరెంట్స్, సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు చూసిన తర్వాత మీరు నాతో ఏకీభవిస్తున్నారో లేదో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంటే మీరు నా మాటలతో అగ్రీయా కాదా అనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను, ముఖ్యంగా నీట్ ఎగ్జామ్కి సంబంధించి. నీట్ ఎగ్జామ్ దేశంలోనే అతి పెద్ద ఎగ్జామ్. ఎంతమంది స్టూడెంట్స్ రాస్తున్నారు? 22 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తున్నారు. 22 లక్షల మందిలో సరే ఒక 10 లక్షల మంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం. ఆ 10 లక్షల స్టూడెంట్ల కోసం దేశంలో ఎన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి? ఒక్కొక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క బిజినెస్ ఎంత ఉంటుంది? ఒక మంచి కోచింగ్ సెంటర్ తీసుకుంటే కోట్లల్లో బిజినెస్, కోట్లలో సంపాదిస్తున్నారు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. కోట్లలో బిజినెస్ ఉంది కదా, కేవలం కోచింగ్ కోసం. అండ్ ఎగ్జామ్ దేనికోసం రాస్తారు? ఎంబీబీఎస్ సీట్ కోసం రాస్తారు. ఒకవేళ గవర్నమెంట్ కోటా సీట్ రాకపోతే ప్రైవేట్ యూనివర్సిటీస్లో కానీ డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ ఎంబీబీఎస్ సీట్ యొక్క వాల్యూ ఎంత? ఒక్క సీటు యొక్క వాల్యూ ₹1,00,00,000. ₹1,00,00,000 కన్నా ఎక్కువే ఉంటుంది ఇంకొన్ని యూనివర్సిటీస్లో. అంటే మొత్తం కోర్సు కంప్లీట్ చేయడానికి ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. ఒక్క సీటుకే ₹1,00,00,000 అంటే ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని కోట్ల బిజినెస్ అది కూడా. ఓకే, అట్లా కోచింగ్కి కోట్లల్లో బిజినెస్ ఉంది. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంబీబీఎస్ సీటుకి కోట్లల్లో బిజినెస్ ఉంది. ఎంత బిజినెస్ ఉంది. సరికొచ్చే బిజినెస్ పక్కన పెడదాం. నెక్స్ట్, ఎంబీబీఎస్ సీటుకి సొసైటీలో ఉన్న వాల్యూ ఎంత? ఎంత ప్రెస్టీజియస్ కోర్స్ అది, ఎంత హైలో ఉంటుంది ఒక డాక్టర్ యొక్క వాల్యూ. ఇంత సెన్సిటివిటీతో ఇంక్లూడ్ అయిన నీట్ ఎగ్జామ్, ఇంత ప్రెస్టీజియస్ కోర్సులో అడ్మిషన్ కోసం జరిగే నీట్ ఎగ్జామ్ ఎందుకండి పెన్ అండ్ పేపర్ బేస్డ్? పెన్ను పేపర్ బేస్డ్, పెన్ను ఓఎంఆర్లో ఇంకా రుద్దాలి. ఎందుకు? బైపీసీ స్టూడెంట్స్కి కంప్యూటర్ ఆపరేట్ చేయడం రాదా? సో ఇప్పుడు పుట్టిన ఒక 3 ఏళ్ల పిల్లోడు ఫోన్ చూసుకుంటా యూట్యూబ్ స్క్రోల్ చేయగలడు. చిన్నప్పటి నుంచి స్కూల్లో కంప్యూటర్, ల్యాప్టాప్ ఆపరేట్ చేయగలరు, కంప్యూటర్ ఆపరేట్ చేయగలరు. ఎందుకు రాదు బైపీసీ స్టూడెంట్స్కి కంప్యూటర్ ఆపరేట్ చేయడం రాదా? వచ్చు కదా. ఎందుకు మళ్ళీ పెన్ అండ్ పేపర్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టారు? ఇంకొకటి, ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్. ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేసే రిమైనింగ్ ఎగ్జామ్స్ చూడండి. జేఈఈ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ మెడికల్ కోర్సెస్ కాకుండా వేరే కోర్సెస్, డిగ్రీ కోర్సెస్, వీటన్నిటికీ సియూఈటీ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా చాలా పెద్ద ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అగ్రికల్చర్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మన స్టేట్లో జరిగే ఎంసెట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎన్టీఏ కండక్ట్ చేసే ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్స్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మరి ఎందుకు నీట్ ఎగ్జామ్ అనేది ఇంకా పెన్ అండ్ పేపర్ బేస్డ్ టెస్ట్ లాగానే ఉండింది? ఎక్కడో ఆఫ్లైన్లో పేపర్ అనేది ప్రింట్ అవ్వాలి. ఆ ప్రింట్ అయిన పేపర్ దేశం మొత్తం సర్క్యులేట్ అవ్వాలి. సరే, ఈ సర్క్యులేట్ అయ్యే ప్రాసెస్లో, ఈ ప్రింటింగ్ అయ్యే ప్రాసెస్లో 100 మందిలో 99 మంది మంచిగానే ఉన్నారు అనుకుందాం. కానీ ఒక్కడన్నా ఆశపరుడు ఉండడా? సొసైటీలో ఎంతమంది ఆశపరులు ఉంటారు? ఒక్కరైంది ఎంతోమంది ఆశపరులు ఉంటారు. ఆ ఒక్క చెడ్డ వ్యక్తి ఇన్ని కోట్ల బిజినెస్ చూసి వాడు ఒక్కడు ఆశపడడం వల్ల, వాడు పేపర్ లీక్ చేయడం వల్ల ఇప్పుడు దేశంలో 22 లక్షల మంది స్టూడెంట్స్ అఫెక్ట్ అవుతున్నారు. 22 లక్షల మంది స్టూడెంట్సే కాదు, స్టూడెంట్స్ కన్నా పేరెంట్స్కి ఎక్కువ టెన్షన్. 22 లక్షల కుటుంబాలు అఫెక్ట్ అవుతున్నారు. ఒక్కొక్క కుటుంబంలో మనం 3-4 వేసుకున్నా కూడా 1 కోటి మంది ఇండైరెక్ట్గా ఈ నీట్ ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేయడం వల్ల అవస్థపడుతున్నారు. మళ్ళీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు 1 నెల రోజులకి మళ్ళీ ఫీజులు లాగుతాయి. సో మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ సెంటర్ ఇంకో చోటు ఉంటే అక్కడికి పోయి రాయడానికి టెన్షను. ఎగ్జామ్ వారం రోజుల ముందు పేరెంట్స్ అంతా అరేంజ్ చేసుకోవడానికి టెన్షన్, మళ్ళీ వాళ్ళకు ఒక ఖర్చు. 1 కోటి మంది అఫెక్ట్ అవుతున్నారు ఈ ఎగ్జామ్ వల్ల. ఎందుకు? ఇదేమన్నా మొదటిసారి జరిగిందా లీక్? నీట్ 2024లో ఆ నెంబర్లు చూస్తే నిజంగా చెప్తున్నానండి, నీట్ 2024 రిజల్ట్ డిక్లేర్ అయినప్పుడు ఆ నెంబర్లు చూసినప్పుడు వచ్చినంత భయం ఇంకెప్పుడు రాలేదు. లాస్ట్ 7 ఇయర్స్ నుంచి నీట్ ఫీల్డ్లో నేను చాలామంది స్టూడెంట్స్ని గైడ్ చేస్తున్నాను కదా. ఆ నీట్ 2024 నెంబర్స్ ఎంత భయపెట్టాయి అంటే అంత భయపెట్టాయి. ఆ ముందు ఇయర్లో 550 కన్నా పైన 64,000 మంది ఉంటే, అంటే 2023లో 550 మార్కుల కన్నా పైన వచ్చిన వాళ్ళు 64,000 మంది ఉంటే 2024లో ఎంతమంది ఉంటారు?
మీరు ఒకసారి గెస్ చేయండి. 2024 జరిగిన ఎగ్జామ్లో 1,40,000 మంది 550 మార్కుల కన్నా పైన ఉన్నారు. 64,000 ఎక్కడ, 1,40,000 ఎక్కడ? సరే డబల్ వేసుకున్నా కూడా డబల్ కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఒక్క ఇయర్లో కాంపిటీషన్ అనేది 250% ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది? సో 2024లోనే పేపర్ లీక్ జరిగింది. సో అప్పుడు ఈ పేపర్ లీక్ జరిగింది, కొద్దిగానే జరిగింది అని రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. కానీ అప్పుడు నెంబర్స్ భయపెట్టాయండి. ఆ నెంబర్స్ చూసిన ఎవరికైనా సరే భయం వేస్తుంది. ఈ లీక్ అనేది చిన్నగా జరిగిందా, సో దేశం మొత్తం జరిగిందా అనేది అప్పుడే భయం వేస్తుంది. అప్పుడే అందరికీ డౌట్ వస్తుంది. కానీ అప్పుడు రీనీట్ ఎగ్జామ్ అనేది జరగలేదు. సో ఇది కొద్దిగా లెవెల్లోనే జరిగింది అని, సో అప్పుడు అది అయిపోయింది. పేపర్ అనేది ఎప్పుడైతే ఈజీగా వస్తుందో అప్పుడు ఈ పేపర్ లీక్ అనేది చాలా బయటకు పడిపోతుంది. పేపర్ ఈజీగా వస్తే చాలు, ఆ కాంపిటీషన్ వల్లనో ఏమో కానీ లీక్ అనేది బయటపడుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ లీక్ జరుగుతుందో లేదో మనకు తెలియదు, కానీ పేపర్ ఈజీగా వస్తే మటుకు ఆ లీక్ అనేది బయటపడుతుంది. లాస్ట్ ఇయర్ పేపర్ కష్టంగా వచ్చింది, లీక్ అయిందో లేదో తెలియదు, కానీ లాస్ట్ ఇయర్ లీక్ లేదు అని అన్నారు. లీక్ అయిందో లేదో మనకు తెలియదు, రియాలిటీలో మోస్ట్లీ లేదని అనుకుందామని. ఆ పోయిన ఇయర్ పేపర్ ఈజీగా వచ్చింది, పేపర్ లీక్ అయిందని చాలామంది బయటకు వచ్చింది, అది కొద్ది మోతాదులోనే జరిగిందని చెప్పారు. మరి ఈ ఇయర్ మళ్ళీ కొంచెం పేపర్ ఈజీగా వచ్చింది, మళ్ళీ పేపర్ లీక్ జరిగిందని బయటకు వచ్చింది. ఆ జరగడంతో పాటు ఇది ఒక్క స్టేట్లోనే కాదు, చాలా స్టేట్స్లో సౌత్ నుంచి నార్త్ వరకు పేపర్ అనేది వెళ్ళింది అని, సో ఇప్పుడు ఆన్లైన్లో మాస్గా స్ప్రెడ్ అయిందని ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం అనేది ఆఫ్లైన్ ఎగ్జామ్ వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సరే. సో ఆన్లైన్లో లీకులు జరగవా అంటే మనకు తెలియదు. సో ఆన్లైన్లో ఆఫ్లైన్లో కంపేర్ చేయగలిగితే ఆన్లైన్లో లీక్ జరుగుతుందంటే మనకు తెలియదు, కానీ ఒకవేళ జరిగినా కూడా ఇంత మోతాదులో జరగదు. ఆఫ్లైన్లో ఒక్క పేపర్ ప్రింటింగ్ ఒక చోట జరిగి ఇంత పెద్ద దేశంలో ఇంత వెరైటీ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్తో ఉంటారు. ఎక్కడో ఒక్క చోట ఒక్కడు ఆశపడినా కూడా పేపర్ వాడు చేసిన తప్పుకి దేశం మొత్తం సర్వైవ్ అవుతున్నారు. సో ఇక్కడ ప్రాసెస్ అనేది నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో ఈ ఆఫ్లైన్ పెట్టడంలో మెయిన్గా ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైతే ఆఫ్లైన్లో పేపర్ అనేది వెళ్తుందో ఈ డ్యూరింగ్ ప్రాసెస్లోనే అవుతుంది. ఇప్పుడు న్యూస్లలో చెప్తారు, పేపరు అనేది ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఒక ప్రైవేటు కొరియర్ ద్వారా ఎక్కడన్నా మిస్టేక్ జరిగింది అని న్యూస్లో వస్తుంది. 2024లో కూడా పేపర్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఒక ప్రైవేటు కొరియర్ ద్వారా సో పేపర్ లీక్ అయిందని వస్తుంది. సో వీళ్ళు చాలా సెక్యూరిటీ పెడతారు, అన్నీ పెడతారు, అయినా కూడా లీకులు జరుగుతున్నాయి. చాలా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఫాలో అవుతామంటారు, అయినా కూడా లీకులు జరుగుతున్నాయి. సో ఇక్కడ ఎన్టీఏ వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా సో ఎక్కడో కూర్చొని ఎక్కడో ఆపరేట్ చేయాలి అంటే కష్టం. ఎక్కడో న్యూఢిల్లీలో కూర్చొని సో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఆపరేట్ చేయాలంటే కష్టం. సో నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ పేపర్ అనేది ఆఫ్లైన్లో పెట్టడం వల్లనే ఈ లీక్ అనేది పెద్దగా అవుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ అవుతుందో లేదో తెలియదు, కానీ 2024లో అయింది, అది ఫస్ట్ టైం అయింది. అప్పుడే చాలా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోమని సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు పేపర్ మళ్ళీ లీక్ అయింది, ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్స్ మళ్ళీ అవస్థపడుతున్నారు. ఎందుకు నీట్ అనే ఒక్క ఎగ్జాము ఇంకా పెన్ అండ్ పేపర్ బేస్డ్లోనే ఉంది? ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ ఉండడం వల్ల అని అంటారు. సో ఇప్పుడున్న ఈ కాలంలో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే, సో అది మంచికైనా కానీ చెడుకైనా కానీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో అది మంచికి తీసుకుంటే ఇంతమందికి కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం పాసిబుల్ అవుతుంది. సో ఇంత మన దేశం చాలా డెవలప్ అయింది, పాసిబుల్ అవుతుంది. నీట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేయాలి, లేకపోతే మళ్ళీ రీనీట్ పెడతారు. మీరు తొందరగా ఆలోచించుకొని డేట్ ఇచ్చేస్తారు, మళ్ళీ రీనీట్ పెడతారు. సో ఇప్పుడు ఎవరికి నమ్మకం ఉంది? ఎక్కడో ప్రింట్ అయిన పేపర్ ఇంకో చోటికి పోయేలోపు లీక్ అవ్వలేదు అని ఇన్ని కోట్ల బిజినెస్ చూసి ఎవడన్నా ఆశపడితే ఎవరికి నమ్మకం ఉంది పేపర్ లీక్ అవ్వదు అని? సో ఆ నమ్మకాన్ని మీరు స్టూడెంట్స్లో కలిగించాలి. ఒక చాయిస్ ఏంటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది చెప్పేది ఏంటంటే నీట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్లోకి మార్చండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోకి మార్చండి, అప్పుడు ఈ లీక్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఒక డాక్టర్ అవ్వబోతాడు ఒక స్టూడెంట్, నీట్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ కోర్స్ చేసి
అండ్ ఆ స్ట్రగుల్ కూడా వేరే ఉంటుంది ఆ స్టూడెంట్ ప్రిపరేషన్ ప్రాసెస్లో. ఇంత డెలికేట్ దాంట్లో, ఇంత సెన్సిటివ్ దాంట్లో, ఇంత సెన్సిటివ్గా ఉంది కదా ఎగ్జామ్ అనేది. ఇంత డెలికేట్ సిస్టమ్, పేపర్ అనేది అన్ని స్టేట్స్లోకి వెళ్ళాలి, ఏ మారుమూల ప్లేస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంత డెలికేట్ ప్రాసెస్ కదా, ఏ ఒక్కడు మిస్టేక్ చేసినా సో టోటల్. ఇప్పుడు చూడండి, ఎక్కడో నాసిక్లో పేపర్ లీక్ అయింది అంటున్నారు, హర్యానాకి వెళ్ళింది అంటున్నారు, హర్యానా నుంచి మళ్ళీ రాజస్థాన్కి వచ్చింది అంటున్నారు, మళ్ళీ కేరళలో నుంచి రాజస్థాన్ ఫ్రెండ్కి వెళ్ళింది అంటున్నారు. ఇప్పుడున్న ఈ ఆన్లైన్ కాలంలో వాట్సాప్లో పేపర్ లీక్ అయింది అంటున్నారు. ఒక్కచోట పేపర్ లీక్ అయినా దేశం మొత్తం సర్క్యులేట్ అయిపోతున్న ఈ కాలంలో ఇంకా ఆఫ్లైన్ ఎగ్జామ్ ఎందుకు? ఈ ఎగ్జామ్ని కుదిరితే ఆన్లైన్లోకి మార్చాలి, కుదిరితే కాదు ఆన్లైన్లోకి మార్చాలి. లేదు ఇంతమందికి ఆన్లైన్లో ఈ ఎగ్జామ్ పెట్టడం పాసిబుల్ అవ్వదు అనుకుంటే ఏ స్టేట్కి ఆ స్టేటు ముందు ఎట్లయితే మన స్టేట్లలో ఎంసెట్ పెట్టుకుంటున్నారో అలాగే ఇచ్చేయండి. కానీ ఒక్కసారి జరిగితే దాన్ని మిస్టేక్ అంటారండి. సో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ లీక్ అనేది, అది కూడా ఇంత సెన్సిటివ్గా ఎగ్జామ్ అనేది లీక్ అవుతుంది. సో ఈ దేశంలో ఇంతమందికి మేము ఒకేసారి ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టడం మా వల్ల సాధ్యం కాదు అన్నప్పుడు ఆన్లైన్లోకి మార్చాలి. లేకపోతే ఇప్పుడున్న ఈ టెక్నాలజీ కాలంలో ఒక్కచోట లీక్ అయినా దేశం మొత్తం వెళ్ళిపోతుంది పేపరు. అండ్ ఇన్ని కోట్లు బిజినెస్ చూడడం వల్ల ఇంకా నీట్ ఎగ్జామే ఎందుకు లీక్ అవుతుందంటే, సో దాని వెనకాల ఉన్న రీజన్ ఎంబీబీఎస్ కోర్సు, దాని యొక్క సీటు యొక్క వాల్యూ, దాని యొక్క ప్రెస్టీజియస్ వాల్యూ ఆన్లైన్లోకి మార్చాలి, కొంచెం కంట్రోల్ చేయొచ్చు. లేదు ఇంతమందికి ఆన్లైన్లో పెట్టడం కుదరదు అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ ఇచ్చేసేయండి, ఏ స్టేట్కి ఆ స్టేట్ వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు ఎగ్జామ్. చాలామంది చాలా స్టేట్స్ కూడా, ఇప్పుడు తమిళనాడు ఇలాంటి స్టేట్స్లో చూసినా కూడా నీట్ ఎగ్జామ్ వద్దు అని వాళ్ళు ఎందుకు అంటారంటే ఇందుకే అంటారేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇంత డెలికేట్గా ఉంది కాబట్టి అంటారేమో అని అనిపిస్తుంది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు నాతో ఏకీభవిస్తున్నారో లేదో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. నీట్ ఎగ్జామ్ పెడితే ఆన్లైన్లో పెట్టాలి. సో ఆన్లైన్లో పెట్టినప్పుడు స్టూడెంట్స్ ఒక 10 ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఈజీ ఆన్లైన్లో ఎగ్జామ్ రాయడం. ఓఎంఆర్లో మంచిగా బబ్లింగ్ చేయకపోతే 4 మార్కులు పోతాయి. ఈవెన్ దో వాడికి కాన్సెప్ట్ తెలిసినా కూడా చిన్న మిస్టేక్ బబ్లింగ్ చేయకపోవడం వల్ల 4 మార్కులు పోతాయి. ఆన్లైన్లో అది కూడా ఉండదు. నీకు కాన్సెప్ట్ తెలిస్తే క్లిక్ చేస్తే ఆన్సర్ పడిపోతుంది, నీకు గ్యారంటీగా 4 మార్కులు వస్తాయి. సో ఆన్లైన్లోకి మార్చాలి, పిల్లలకి ఏం కష్టం కాదు. ఇప్పుడు అసలు టెక్నాలజీతో అందరూ టెక్నాలజీకి ముందుకు వెళ్ళిపోతున్నారు. సో 10 ఎగ్జాములు రాస్తే ఈజీగా నీట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో రాస్తారు. సో పిల్లలకి మీరు ప్రాక్టీస్ చేయించండి, ఆన్లైన్లోకి మార్చండి. లేదా ఆన్లైన్లో పాసిబుల్ అవ్వదా, ఏ స్టేట్కి ఆ స్టేట్ ఇచ్చేయండి, ఆ స్టేట్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటారు. ఒకవేళ ఎక్కడో రాజస్థాన్లోనో లేకపోతే మహారాష్ట్రలోనో పేపర్ లీక్ అయితే ఆ స్టేట్ స్టూడెంట్స్ ఆ కొంచెం వల్లనే వాళ్ళే మళ్ళీ ఎగ్జామ్ రాసుకుంటారు. కానీ వేరే స్టేట్ వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్ డిఫరెంట్, వీళ్ళ ఎగ్జామ్ డిఫరెంట్. స్టేట్ ఎగ్జామ్ జరుగుతుంటే ఎక్కడ లీక్ జరిగితే అక్కడ వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. దానివల్ల ఇంత 22 లక్షల కుటుంబాలు అఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ రీనీట్ పెట్టేస్తాం, మళ్ళీ డేట్ ఇస్తాం, మళ్ళీ మేము ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తామంటే మళ్ళీ లీక్ జరగదని ఇక్కడ ఏంటి ప్రూఫ్? దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం, దిస్ ఈజ్ నాట్ 2024, దిస్ ఈజ్ 2026. సో ఇది నాకు అనిపించింది. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి.